జనగామలో ఒకటేసారి దాదాపు 1500 కోట్లు పెట్టి ఒక అనాథ విద్యార్థుల కోసం, ఒక అనాథ మహిళల కోసం ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు అక్కడ. ఏంటి అసలు ఒంటరి మహిళలకు, పేద మహిళల కోసము గవర్నమెంట్ పెన్షన్లు ఇచ్చినా సరే వాళ్ళని చూసుకునే వాళ్ళు లేరు అని అంటే, అప్పుడు మా తల్లిగారు కోమటిరెడ్డి సుశీలమ్మ, ఆమెకు పారాలసిస్ వచ్చి చాలా అవస్థపడ్డరు. డబ్బున్నా చేసేవాళ్ళు కావాలి, వాళ్ళకి సర్వీస్ చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తే మా మదర్ పేరు మీద ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టిస్తా అని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చింది. ఆ తర్వాత నేను ఓడిపోయినా, తర్వాత ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా వచ్చినా వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం దాదాపు 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 150 మంది మహిళలకు ఒక మంచి ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టివ్వడం జరిగింది. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత